హాయ్ ఫ్రెండ్స్, విజయ బెర్సా టీవీకి స్వాగతం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి. దేనికంటే ప్రతి వారం మీకు ఇలాంటి మార్కెట్ వీడియోలు అనేవి మీకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఇవాళ వీడియో అనేది తీయడం జరిగింది. ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు నాటుకోళ్ల సంత అండి. గుంటూరు డిస్టిక్ నల్లపాడు నాటుకోళ్ల సంత ప్రతి శుక్రవారం అనేది ఇది ఉదయం 6 గంటల నుంచి మనకి 10-11 గంటల వరకు అయితే సాగుతూ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మనకి 11 గంటల టైం మధ్యలో అయితే ఈ సంత అయితే ఉంటుందండి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ బుట్టలు కావాలన్నా ఉంటాయి. అదేవిధంగా మీకు ఎటువంటి సేఫ్టీకి తాళ్ళు కానీ అన్నీ ఉంటాయండి. మీరు చూడవచ్చు, కోళ్ళు అయితే చాలా అయితే బల్క్లో అయితే వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఇవాళ వీడియో తీయడానికి కారణం కూడా ఈ సంతలో జరుగుతున్న కొన్ని ఇన్ఫర్మేషన్లు మీకు అందియాలని చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీయడం జరుగుతుంది. మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే కోళ్ళు చూపిస్తానో వీటికి సంబంధించి కస్టమర్ నెంబర్ అనేది వీడియో చివర్లో అనేది ఉందండి. వీడియో మొత్తం మీరు వీడియోలో కోళ్ళు అన్నీ చూడండి. ఇవన్నీ ఒకళ్ళయే, 90% ఒకళ్ళేనండి. ఈ కోళ్ళన్నీ ఒక 10% సైడ్ కోళ్ళు అనేవి తీయటం జరిగింది వీడియో. మీకు ఈ కోళ్ళు ఎవరైనా నచ్చి, ఈ పందాలు పుంజులు ఏమైనా నచ్చి మీకు తీసుకోవాలనుకుంటే అతనికి అనేది డైరెక్టర్గా మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. అతని నెంబర్ అనేది నేను వీడియో చివరిలో అనేది ఇవ్వటం జరిగింది. వీడియో పూర్తిగా స్కిప్ చేయకూడదు, చూడండి. మీకు ఈ కోళ్ళు క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా కొంచెం ఈ వీడియోలో అయితే నేను చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం మాట్లాడాలనే ఈ వీడియో అయితే తీయటం జరిగింది. మీరు పూర్తిగా కోళ్ళు అనేవి క్వాలిటీలు చూస్తా మన వాయిస్ అనేది కొంచెం వినండి. ఈ నల్లపాడు సంతలో జరుగుతున్న మోసాల గురించి అయితే చూడటం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి ఇక్కడికి చాలా మంది జనం. దేనికంటే ఈ సంత అనేది అంతగా డెవలప్ అయితే అయింది. ఎంత డెవలప్ అయిందంటే అంత చెడ్డ పేరు కూడా వస్తూ ఉంది ఈ సంతకి. అందుకనేది మనం ఈ సంత వీడియో అనేది చాలా సంవత్సరాల తర్వాత మన ఛానల్ అనేది అప్లోడ్ అయితే చేయడం జరిగింది. చాలా ఛానల్స్ వారు వీడియోలు అయితే తీస్తున్నారు కానీ అన్ని క్వాలిటీలు బాగున్నాయి అని చెబుతున్నారు, క్వాలిటీలు చూపిస్తున్నారు, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతలో జరిగే మోసాల గురించి అయితే చెప్పట్లేదు. అందరూ అట్లానే ఉంటారని కాదు, ఒక 20% వరకు మోసాలు అయితే జరుగుతున్నాయి. ఒక 8% అనేవి క్వాలిటీలు అయితే ఉంటానే ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎవరో కొత్తగా పెంచుకోవాలి అని ఆసక్తిగా ఉంటారు కొంతమంది. అలాంటి వారికి చాలా మోసం అయితే జరుగుతుంది. ఈ కోళ్ళ గురించి తెలియక ఇంటికాడ ఏదో సరదాగా మంచి జాతి కలిగినవి ఒక 2 పెట్టలు, ఒక పుంజు తీసుకొని మనం పెంచుకుందాం అనే ఆలోచనతో చాలామంది ఈ సంతగానే వస్తున్నారు. అట్లాంటి వారికి వీళ్ళు చాలా మోసం అయితే చేస్తున్నారు. దేనికంటే నేను నా దగ్గర విలేజ్ కాబట్టి నేను చూస్తూ ఉంటున్నా. కొంతమందికి కూడా జరిగినాయి నా కళ్ళెదుట నేను చూస్తున్నాను కాబట్టి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది. ఇక్కడ సంతలో అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన అస్సిల్ క్రాస్ ఏవైతే ఉన్నాయో అస్సిల్ క్రాస్ బ్రీడ్ పుంజులు, ఆ పుంజుల్ని ఆ జుట్టు కోసేసి అది పందె పుంజుగా అయితే అమ్మటం అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం అమ్ముతున్నారని కాదండి, ఒక 20% అయితే అలా చేస్తున్నారు. దీని గురించి చెప్పాలని అయితే మనం వీడియో తీయడం జరిగింది.
అసీల్ క్రాస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి జుట్లు కోసి మన పందెప్ప పుంజులాగా అవి అయితే అమ్మటం అయితే జరుగుతుంది. మధ్యతరగతి వాళ్ళు పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఏవైతే ఒక పుంజు 2 పెట్టలు సరదా కోసం పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఈడ ఇబ్బందులు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు కోళ్ళ గురించి తెలిసిన వాళ్ళైతే ఎటువంటి ఇబ్బంది అయితే పడరు. కొత్తగా కోళ్ళు పెంచుకోవాలి, దీంట్లో కొంచెం అభివృద్ధి చెందుదాము అనే వాళ్ళకి మోసాలు అయితే ఇలా ఈ సంతలు అయితే చేస్తున్నారు. దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్నాను. అదేవిధంగా ఎవరైనా కోళ్ళు కొనాలి అనుకున్నప్పుడు మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి. ముందుగా కొత్తవారు ఎవరైనా కోళ్ళు కొనాలనుకున్నప్పుడు తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే మీకు 2000 కోడి, 3000 కోడి అయినా, 4000 కోడి అయినా ఒక 100 రూపాయలు 200 ఎక్స్ట్రా పెట్టి కొన్నా కానీ క్వాలిటీ అనేవి మీకు వాళ్ళు ఇప్పించడం జరుగుతుంది. మీరేదో పోయి 1000 రూపాయలకు వస్తుంది, 1500లకు వస్తుందని కొనుక్కుంటే వాళ్ళు అంత రేటు చెప్పారు కదా అని 1000 రూపాయలు తగ్గుతుంది కదా అని మీరు ఆ 1500, 1000 రూపాయలకు కొన్నారనుకో, ఆ వచ్చే క్వాలిటీ అనేది మీకు ఏ అసీల్ క్రాస్తో ఏదో వస్తుంది, నార్మల్ జాతి కోడి అనేది రాదు. మీరు జనాలు అనేవి ఇక్కడ బాగా మోసపోతున్నారు. మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఈ సంత అనేది మనకి ఎప్పుడు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందండి. ఈ సంత వీడియోలు చాలా అయితే నేను పెట్టడం జరిగింది. దేనికంటే ఈ సంత ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనమే డెవలప్ అయితే చేయటం జరిగింది. అంటే ఈ సంత అనేది అసలు లేదు. ఈ సంత పుట్టడానికి కారణమే మనము, మన విజయ బెర్సా యూట్యూబ్ ఛానలే. ఏ ఛానల్కి ఈ సంత వీడియో తీసి అయితే పెట్టలేదు అప్పుడు. దేనికంటే అప్పట్లో మన యూట్యూబ్ ఛానలే ఈ సంత వీడియోలు అనేవి ఎక్కువగా తీసి ఈ సంతని పబ్లిసిటీ అయితే ఎక్కువగా చేయటం జరిగింది మన విజయ బెర్సా యూట్యూబ్ ఛానల్ ద్వారా. అందుకనే ఈ సంతలో జరుగుతున్న విషయాల గురించి మనకి కొంచెం బాధ్యత ఉంది కాబట్టి మనం ఈ సంతను కలిగించాము. అంటే ఈ సంతను మనం తయారు చేసాం కాబట్టి ఈ సంతలో జరుగుతున్న మోసాల గురించి మనమే చెప్పాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో అయితే తీయటం జరుగుతుంది. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఎవరైనా కానీ మన ఛానల్లో మీ సేల్స్ వీడియోలు, ఇంకేమైనా మీ ఫామ్ వీడియోలు, విజిటింగ్ వీడియోలు ఏమైనా మీరు పంపించాలనుకున్న మన వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్కషన్ బాక్స్లో ఇస్తాను. మన ఛానల్ నెంబర్కి మీరు ఆ వీడియోలు అనేవి పంపించవచ్చు. మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే వస్తాయి. ఇక నుంచి ప్రతి శుక్రవారం అనేది మనం ఈ వీడియో అయితే పెడతాము. ఖచ్చితంగా మన వీడియోలని ఆదరించి అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. దేనికంటే కంటిన్యూగా వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు కొత్త అప్డేట్గా అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోండి. మంచి క్వాలిటీలు అనేవి ఈ సంతలు అనేవి వస్తూ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఆ క్వాలిటీలు మనం చూసి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత తెలిసిన వాళ్ళైనా మోసపోవటానికి అయితే అవకాశం ఉంటుంది. దేనికంటే వాళ్ళు చెప్పే ఎవరైనా అమ్ముకునేటప్పుడు 4 రకాల మాటలు అనేవి చెబుతారు. ఈ పుంజు 2 చేసింది, 3 ఆట. ఇప్పుడు తీసిన కోళ్ళన్నీ ఈ అన్నోళ్ళవి. ఈ అన్నోళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కుందాం, ఎక్కడి నుంచి వచ్చారు. వీళ్ళు ప్రతి వారం వస్తూ ఉంటారు ఇక్కడికి ఈ సంతలోకి. అన్నోళ్ళ దగ్గర రీజనబుల్ రేట్లు అనేవి ఉంటాయి. మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయి. మీకు ఎటువంటి క్వాలిటీలు కావాలన్నా కానీ బ్రదర్ని అడిగి మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, నల్లపాడు సంతకు వచ్చి. అదేవిధంగా అన్న డీటెయిల్స్ అనేది మనం కనుక్కుందాం ఈ వీడియోలో. అన్న ఏ ఊరు అన్న మంది? వెంగళాయపాలెం అంటే దగ్గర మా ఊరేనండి, విలేజ్ కూడా మాది కూడా వెంగళాయపాలెం. అన్నోళ్ళ దగ్గర కంటిన్యూ మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు.
అన్నా వారం వారం ఇక్కడ సంతకు వస్తూనే ఉంటారా? ప్రతి వారం వస్తూనే ఉంటారా? సుమారు ఎన్ని ఉంటాయి అన్న మన దగ్గర కోళ్ళు? 60-70 కోళ్ళు తయారయ్యి ఉన్నాయి. కంటిన్యూగా అన్నోళ్ళ దగ్గర అనేవి ఉంటానే ఉంటాయండి. ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపించా కదా, ఇవన్నీ ఇక్కడ ఏళ్ళే మొత్తం పుంజులన్నీ. నేను చాలా రోజుల తర్వాత వీడియో కూడా తీయటం కారణం ఇవాళ అన్న తగిలాడు, ఒక వీడియో అనేది తీసుకుందామని వచ్చాను. చాలా రోజుల తర్వాత మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను. అదేవిధంగా అన్న నెంబర్ అనేది తీసుకుందాం, ఫోన్ నెంబరు. అన్న ఫోన్ నెంబర్ చెప్పరా మీది? 99-082-86-551. ఓకేనండి. అన్న నెంబర్ మీరు విన్నారు కదా. ఇక్కడ ఏ కోళ్ళు అయినా కానీ ఉన్నాయి కదా, మీరు ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి అన్న పంపిస్తే ఆ వాట్సాప్లో మీరు ఆ రేట్లు అనేవి, ఆ డీటెయిల్స్ అనేవి మీకు చెబుతూ ఉంటారు. దాని గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అందించడానికి అయితే. అదేవిధంగా ఈ సంతలోకి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. దేనికంటే ఇక్కడ మోసపూర్వకమైన వ్యక్తులు చాలామంది ఉంటారు. మీరు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒక్కళ్ళకైతే ఎవరు రావద్దు, 2-3గా వచ్చి ఈ సంతలో కోళ్ళు అయితే కొనుక్కోండి. ఒకళ్ళిద్దరుగా అయితే ఈ సంతకు అయితే రావద్దండి. అదేవిధంగా ఇది అడ్రస్ వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు అండి. నల్లపాడు అంటే మీది సత్తనపల్లి రోడ్డు ఉంటుంది, మార్చల్ల టు గుంటూరు హైవే రోడ్డు. ఇది రోడ్డు అమ్మిటిగా మనకి ఈ సంత అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, అటు మనకి రోడ్డు అమ్మిటి బస్సులు అయితే పోతూ ఉంటాయి. గుంటూరు టు మార్చల్ల హైవే రూట్ అండి ఇది. ఈ రూట్ అమ్మితే మనకి ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది. నల్లపాడు గొర్రెల మండి అంటే దీనికి అడ్రస్ క్లియర్గా చెబుతారు.